క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ ఇవాళ టీ20 ప్రపంచ కప్లో భాగంగా గ్రూప్ ఏ పోర్లో తలపడబోతున్నారు. ఇక నిరుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆతిథ్య పాకిస్తాన్కు వెళ్లాలని నేపథ్యంలో ఈ టోర్నీలో తన మ్యాచ్ను పాకిస్తాన్ కొలంబోలో ఆడుతున్నాయి. అక్కడే ఆ జట్టును భారత్ ఢీకొనబోతుంది. ఇప్పటికీ ఈ వేదికలో 2 మ్యాచ్లు ఆడి గెలిచిన ఉత్సాహంలో పాక్ ఉండగా ఐసీసీ టోర్నీలో పాక్పై తిరుగులేని రికార్డుని కొనసాగిస్తూ మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తుంది. కొన్ని నెలల ముందు ఆసియా కప్తో పాక్ తలపడ్డ 3 సార్లు టీమిండియా గెలవడం విశేషం. కాబట్టి ఈ మ్యాచ్లోనూ సూర్యకుమార్ సేనే ఫేవరెట్. కానీ ఇటీవల మెరుగ్గా ఆడుతున్న పాక్ను మరీ తేలిగ్గా తీసుకుంటే కష్టమే. భారత్ పాక్ మ్యాచ్ సజావుగా జరుగుతుందా లేదా అన్నది వరుణుడి కరుణ మీద ఆధారపడింది. ఈ మ్యాచ్కు వేదికైన కొలంబోలో ఇవాళ వర్షం పడే అవకాశాలు 70% ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా. ఇక ఆ మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ వైశాలి, క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ టీ20 మ్యాచ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం అటు ఇరు దేశాలకు సంబంధించిన క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే చాలు దానికి ఒక హై వోల్టేజ్ క్రేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక టీ20 2026 టీ20 ప్రపంచ కప్లో మొదటిసారి లీగ్ దశలో భారత్ పాకిస్తాన్ మొదటిసారి తలబడబోతున్నాయి. ఇక ఈ సాయంత్రం 7 గంటలకు శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలబడనున్నాయి. ఇక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ టీం, అదేవిధంగా సల్మాన్ అలీ ఆగా కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు, ఈ ఇరు జట్లు కూడా ఇద్దరి సారథ్యంలో ఈరోజు సాయంత్రం బరిలోకి దిగనున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా కూడా భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు ఎప్పుడు జరిగినా అంతటి ఒక ఉత్కంఠ అనేది ఉత్పన్నమవుతుంది. ఇక ఈరోజు జరిగే మ్యాచ్ కూడా అంతే క్రేజు కనబరుస్తుంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లీగ్ దశలో, అది వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లో జరుగుతుండడంతో ఎక్కువ మందిని ఈ మ్యాచ్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవైపు అంతర్జాతీయ గొడవలు ఇవన్నీ కొనసాగుతున్న సమయంలో ఈ మ్యాచ్ జరుగుతుండడంతో మరికొంత ఈ మ్యాచ్ మీద ఇంకా ఎంతో క్రేజ్ని, హైప్ని క్రియేట్ చేసింది. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఒకవైపు ఎదురు చూస్తుండగా మరోవైపు శ్రీలంకలోని వెదర్ డిపార్ట్మెంట్ ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది ఇచ్చింది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా శ్రీలంకలో, అదేవిధంగా కొలంబోలో వర్షాలు పడుతున్నాయి. ఇక ఈరోజు సాయంత్రం కూడా ఎక్కువ శాతం వర్షాలు ఆ కొలంబోలో పడే అవకాశం ఉందని శ్రీలంక వెదర్ డిపార్ట్మెంట్ ఒక వాతావరణ సూచనని జారీ చేసింది. అంటే ఈరోజు జరిగే మ్యాచ్ అసలు ఉంటుందా ఉండదా అనే ఒక ఉత్కంఠ అనేది మరోవైపు కొనసాగుతుంది. అంటే ఇన్ని రోజులు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని అటు ఐసీసీ, బీసీసీఐ వీళ్ళందరూ, అదేవిధంగా శ్రీలంక క్రికెట్ అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఈరోజు వరుణుడి ఆటంకం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మీద ఉంటుందని చెప్పుతుండడంతో అభిమానులందరూ కూడా ఒకసారిగా కొంత ఆందోళన పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఒకవేళ వర్షం పడి ఆగిపోతే ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో అత్యాధునిక టెక్నాలజీ తోటి ఆ స్టేడియంని రూపొందించారు. అంటే వర్షం పడడం ఆగిపోయిన తర్వాత ఒక 20 నిమిషాల్లోనే గ్రౌండ్ మళ్ళీ ఎప్పటిలాగానే మ్యాచ్ ఆడేందుకు అనుగుణంగా ఉంటుందని కూడా అక్కడి స్టేడియం సంబంధించిన నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ఒకవేళ వర్షం పడి ఆగిపోతే కొన్ని ఓవర్లతోటి 5 ఓవర్లు లేదా 10 ఓవర్లతోటి మ్యాచ్ను జరిపే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి సంబంధించి సాయంత్రం వస్తే కానీ అసలు వర్షం పడుతుందా లేదా అనేది క్లారిటీ ఉంటుంది. ఒకవేళ వర్షం పడి భారత్ కనుక చేజింగ్లో ఉంటే, అంటే సెకండ్ ఇన్నింగ్స్లో కనుక భారత్ ఉంటే కొంత కష్టం అని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే వర్షం పడ్డ తర్వాత
పిచ్ స్వభావం అనేది మారిపోతుంది. అప్పుడు అది చేజింగ్లో ఉన్న బ్యాటింగ్కి కొంత కష్టంగా ఉంటుంది, బౌలర్లకి అనుకూలంగా ఉంటుందని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే పాకిస్తాన్లో 5 స్పిన్నర్లు ఉండడం, అదేవిధంగా వరల్డ్ ఫేమస్గా పేరు పొందిన ఉస్మాన్ తారిక్ తను స్లో బౌలింగ్ వేస్తుండడం, అంటే ఆగి వేస్తూ తను ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇక తన బౌలింగ్లో ఈరోజు భారత ప్లేయర్లు ఎలా ఆడతారు అనేది కూడా ఒక సస్పెన్స్గా మారింది. ఇక ఈ 5 స్పిన్నర్లను డామినేషన్ అనేది భారత ప్లేయర్ల మీద కొనసాగుతుందా లేదా ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని గంటలు గడిస్తే ఈ మ్యాచ్ మీద, అదేవిధంగా బరిలోకి దిగే భారత్ టీం నుంచి దిగే ఈ జట్టు ఎవరెవరు ఏ ప్లేయర్లు ఆడతారు అనేది కూడా ఒక సస్పెన్స్ అనేది బయటపడుతుంది. ఇక ఇప్పటికే అభిషేక్ శర్మ మొన్న జరిగిన నమీబియా మ్యాచ్కి కొంత అనారోగ్య కారణంగా దూరమయ్యాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ సాధించాడని కూడా చెప్తున్నారు. కాబట్టి అభిషేక్ శర్మ వస్తే సంజు శాంసన్ బెంచ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ఇక అభిషేక్ శర్మ, అదేవిధంగా ఇషాన్ కిషన్, రింకు సింగ్, ఇక మరికొంతమంది బ్యాటర్లు అందరూ కూడా ఈరోజు విజృంభిస్తే భారత్కి తిరుగులేదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అంటే బ్యాటింగ్లో కనుక ఒక బలమైన టార్గెట్ని పాకిస్తాన్ ముందుంచేసి ఆ తర్వాత బౌలింగ్లో స్పిన్నర్లతోటి వాళ్ళ మీద కట్టడి చేస్తే కనుక భారత్కి తిరుగుండదని కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఓపెనర్లు మంచిగా రాణించాలి, మిడిల్ ఆర్డర్లో కూడా కొంత బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే ఒక 180 నుంచి 200 వరకు కనుక స్కోర్ని పాకిస్తాన్ ముందు ఉంచితే విజయం భారత్ వైపే అని క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే బౌలింగ్లో ఇప్పటికే ఎంతో పేరు పొందిన జాస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, అదేవిధంగా కుల్దీప్ యాదవ్ని కూడా హర్షదీప్ సింగ్ స్థానంలో తీసుకున్నారు. ఇక శుభం దూబే, ఇలా హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి బౌలింగ్లో కొంత పటిష్టంగానే ఉంది. అయితే బ్యాటింగ్లో ఒకవేళ ముందస్తుగా టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ చేస్తే కనుక ఒక భారీ స్కోర్ను పాకిస్తాన్ ముందు ఉంచి, అంటే మిడిల్ ఆర్డర్లు ఓపెనర్లు మంచిగా రాణిస్తే ఇక భారత్కు తిరుగుండదనేది కూడా క్రికెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురు చూసే భారత్ పాకిస్తాన్ మ్యాచ్కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన్నాయి. 7 గంటలకి శ్రీలంకలోని కొలంబో వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.